Hello everyone, I am Janapada Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. Already last lo మనం part 3 వీడియో అయితే చూసినాం. ఇప్పుడు part 4 APPGSET 2023 క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీటితో పాటు 2022 క్వశ్చన్ పేపర్ అండ్ 2021 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ విత్ కంప్లీట్ డిస్కషన్ అయితే నేను చేసిన. వాటిని ఒకసారి మీరు కంపల్సరీ చూస్తే మీకే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 51. An example of an emulsion is, emulsion అంటే ఏంటంటే liquid in liquid, emulsion liquid in solid అని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి మిల్క్ అనేది ఒక emulsion, liquid in liquid emulsion. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఇది కూడా థియరిటికల్ బేస్డ్ అండి. ఎప్సమ్ సాల్ట్ అంటే ఏందనుకోండి, ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ 7H2O, MgSO4 7H2O అని ఎప్సమ్ సాల్ట్ అంటాం. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఇక మీరు ఏం చేయాలంటే కామన్గా కొన్ని నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్ని మీరు బై హార్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 53. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్ అడ్సార్ప్షన్? ఆప్షన్స్ వచ్చేసి హై ఎంథాల్పీ ఆఫ్ అడ్సార్ప్షన్ అన్నాడు. ఫిజికల్ అడ్సార్ప్షన్ ఉంటుంది, కెమికల్ అడ్సార్ప్షన్ ఉంటుంది. ఈ హై ఎంథాల్పీ ఆఫ్ అడ్సార్ప్షన్, హైలీ స్పెసిఫిక్, మోనోలేయర్డ్ అండ్ లో యాక్టివేషన్ ఎనర్జీ అన్నాడు కదా. మామూలుగా ఫిజికల్ అడ్సార్ప్షన్ మీరు చూస్తే మాత్రం ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఒకసారి, హై ఎంథాల్పిక్ అన్నాడు, హై ఎంథాల్పీ ఆఫ్ అడ్సార్ప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైలీ స్పెసిఫిక్, థర్డ్ మోనోలేయర్, ఫోర్త్ది లో యాక్టివేషన్ ఎనర్జీ. అయితే ఇది ఈ మూడు వచ్చేసి కెమికల్ అడ్సార్ప్షన్ క్యారెక్టరిస్టిక్స్. ఫిజికల్ దాంట్లో ఏంటంటే ఇది స్పెసిఫిక్, ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్. ఫిజికల్ ఈజ్ నాట్ ఏ స్పెసిఫిక్ బట్ ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ అన్నాడు. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. హై ఎంథాల్పీ అన్నాడు, మనకి లో ఎంథాల్పీ ఉంటే సరిపోతుంది. మోనోలేయర్ అన్నాడు. ఈ ఫిజికల్ అడ్సార్ప్షన్ అనేది మల్టీ లేయర్ అండి, మల్టీ లేయర్కి అప్లికేబుల్. అండ్ ఇక్కడ లో యాక్టివేషన్ ఎనర్జీ అన్నాడు. అదే ఒకవేళ కెమికల్ అడ్సార్ప్షన్కి అయితే హై యాక్టివేషన్ ఎనర్జీ కావాలి. అంటే ఆన్సర్ మనకి ఏంటిది, ఫిజికల్ అడ్సార్ప్షన్లో లో యాక్టివేషన్ ఎనర్జీ కావాలి. క్వశ్చన్ నెంబర్ 54. an example of colligative properties అంటుండు. ఆప్షన్స్ బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ అని ఇచ్చిండు. ఈ మన కాలిగేటివ్ ప్రాపర్టీస్ వచ్చేసి మనకి ఒక 4 చెప్పుకోవచ్చు అన్నట్టు. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ RLVP. నెక్స్ట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఒకటి. నెక్స్ట్ ఫ్రీజింగ్ పాయింట్ కాకుండా ఇంకోటి ఉంటుంది మనకి, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా TF అంటాం. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ BP డెల్టా TB. నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెషర్, ఇవన్నీ కాలిగేటివ్ ప్రాపర్టీస్. అంతేగాని ఉత్త ఫ్రీజింగ్ పాయింట్, ఉత్త బాయిలింగ్ పాయింట్, ఉత్త వేపర్ ప్రెషర్ కాదు. ఇవి కాలిగేటివ్ ప్రాపర్టీస్. క్వశ్చన్ నెంబర్ 55. ద సెల్ పొటెన్షియల్ బికమ్స్ ఈక్వల్ టు E0 వెన్. సెల్ పొటెన్షియల్ అనేది అంటే ఈ సెల్ అనేది E0 సెల్ అయితే అంటుండే. ఎప్పుడు ఆప్షన్స్ తర్వాత చూద్దాం. ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ అంటే K అని తెలుసు కదా మనకి. మన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఈక్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మనం కొన్ని ఈక్వేషన్స్ అయితే చేసినాం. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ E0 సెల్ మైనస్ 0.0591/n ఇంటూ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, దాన్ని K అంటాం. K అని చెప్తాం అన్నట్టు. అయితే ఇక్కడ ఏమంటాడు, the cell potential becomes equal to E0 when options ఏమి ఇచ్చాడు, ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ is 0, log 0 అంటే ఎంత 1 అయిపోతుంది అన్నట్టు. log 0 అయితే 1 అయిపోతుంది, సారీ log 0 అయితే 1, log 10 అయితే 1 అవుతుంది. సో log 10 అయితే 1 అవుతుంది.
log 10 అయితే వాల్యూ మొత్తం 1 అవుతుంది అన్నట్టు. అదే ఒకవేళ log 1 అని ఇచ్చింది అనుకుందాం, ఇక్కడ log 1 వాల్యూ 0 కాబట్టి ఎప్పుడైతే log 1 ఇచ్చిందంటే ఆ వాల్యూ మొత్తం 0 ఇంటూ సంథింగ్ 0. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ అయింది. అంటే ఈ k వాల్యూ ఎప్పుడైతే 1 తీసుకుంటే ఆ వాల్యూ ఏమైంది, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ 1, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ 1. అదే ఒకవేళ ఇక్కడ log 10 తీసుకుంటే ఏమైంది, 1 అయింది, 1 ఇంటూ సంథింగ్ ఇంత అవుతుంది. అప్పుడు ఈ సెల్ ఈ నాట్ సెల్ కాదన్నట్టు. అది సింపుల్. Question number 56. For a second order reaction, the time required for half change is. మీకు ఒకటి ఈక్వేషన్ చెప్తే సింపుల్ గా హాఫ్ లైఫ్ ఆఫ్ nth ఆర్డర్ చెప్తే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. T of nth order is equal 2 power n minus 1 minus 1 by n minus 1 into kn into a to the power of n minus 1. ఎప్పుడైతే n వాల్యూ ఈక్వల్ టు 1 ఉంటే అది అప్లికేబుల్ కాదు, మిగిలిన అన్నిటికీ అప్లికేబుల్. కావాలంటే సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ 0 తీసుకోండి. 0 అంటే ఎంత, హాఫ్ లైఫ్ ఆఫ్ 0 ఆర్డర్ ఎంత, a/2k కదా. హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ 0 ఆర్డర్ a/2k. ఇది వస్తుందా రావట్లేదో ప్రూవ్ చేద్దాం మనం. 2 power 0 minus 1 అంటే 1/2 minus 1 మిగులుతుంది. 2 power 0 n అంటే n ప్లస్ 0 పెట్టిన 2 power minus 1 రివర్స్ రాస్తే 1/2 రాయొచ్చు, -1 బై 0 minus 1 అంటే -1 ఉంటుంది ఇక్కడ. ఇంటూ kn అంటే k0, ఇక్కడ కూడా k0 అని రాసుకోవచ్చు. a to the power of ఇక్కడ ఏం చెప్పిన ఆల్రెడీ 0 minus 1 అంటే -1. ఇప్పుడు ఈడ హాఫ్ -1 అంటే ఎంత, -1 మిగులుతుంది. పైన -1 ఇంటూ కింద -1 ఇంటూ a పవర్ -1 అంటే పైకి పోతే a అయింది. నెక్స్ట్ ఈ 1/2 ఉంది కదా, హాఫ్ మైనస్ ఇది అంటే 1/2 హాఫ్ మైనస్ హాఫ్ మిగులుతుంది అన్నట్టు, ప్లస్ హాఫ్ ఇక్కడ 1/1 LCM తీసుకొని చేస్తే వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, a/2k0 వచ్చిందా లేదా ఆన్సర్. అంటే ఇది nth ఆర్డర్ ఫార్ములా. ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా ఏం అడుగుతుంటాడు అంటే సెకండ్ ఆర్డర్ది అడుగుతుంటాడు, ఫస్ట్ ఆర్డర్ది అడుగుతుంటాడు, థర్డ్ ఆర్డర్ది అడుగుతుంటాడు. థర్డ్ ఆర్డర్ అయితే CSIRలో 3-4 టైమ్స్ అడిగిండు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, సెట్లు అడుగుతుంటాడు. ఇప్పుడైతే మనకి సెకండ్ ఆర్డర్ అడిగిండు కదా, ఈక్వేషన్ ఏమైంది, సెకండ్ ఆర్డర్కి అయితే నేను డైరెక్ట్ మీకు చెప్తా. T of 2 is equal to 1/ak2 అని చెప్తారు. ak2 అని చెప్తారు. కావాలంటే సబ్స్టిట్యూట్ కూడా చేసుకోవచ్చు. 2 పెట్టండి, 2 - 1 ఎంత, 1. 2 power 1 ఎంత, 2. 2 - 1 ఎంత అయితే మళ్ళీ 2 అవుతుంది అన్నట్టు. 2 - 1 1 అవుతుంది అన్నట్టు. అంటే పైన 1 మిగులుతుంది. ఇక్కడ ఏం లేదండి, 2 పెట్టండి. 2 - 1 ఎంత, 1 కదా. 2 power 1 ఎంత, 2నే. 2లో నుంచి ఒకటి తీసేయండి, మళ్ళీ 1 ఉంటుంది. 1/2 - 1 అంటే 1 రాయట్లేదు. k2 a power 2 - 1 అంటే ఎంత, 2. సేమ్ అదే వచ్చింది కదా. ఇప్పుడు ఏమంటుండు, ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ హాఫ్ చేంజ్, హాఫ్ లైఫ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్కి టైంకి రియాక్షన్కి అడిగితే ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు కదా హాఫ్ లైఫ్ టైంకి, ఇండిపెండెంట్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ డిపెండ్ అయ్యింది. నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఏ అండ్ T of అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఇదే స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 57. A fall in temperature of an ideal gas is notified during. Options ఏమి ఇచ్చిండు, adiabatic compression, adiabatic expansion, isothermal expansion and isoentropic contraction. కంప్రెషన్ వేయాలి, కాంట్రాక్షన్ అన్నాడు సార్, కాంట్రాక్షన్ ఏదైనా ఒకటి మనకి. సో ఇప్పుడు ఏంది, ఏ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ నోటిఫైడ్ డ్యూరింగ్. అంటే ఇప్పుడు మామూలుగా dq ఈజ్ ఈక్వల్ టు dE ప్లస్ మైనస్ dW. ఇదేంటి మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అవునా. ఈ dq ఈజ్ ఈక్వల్ dE ప్లస్ మైనస్ dWలా అడియాబాటిక్ ప్రాసెస్లో ఏమైతుంది, dq 0 కదా, 0 ఈజ్ ఈక్వల్ టు dE ప్లస్ మైనస్ dW. ఈ dEని తీసుకొస్తే ఏమైంది, మైనస్ dE ఈజ్ ఈక్వల్ టు మైనస్ dW అనొచ్చు. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే dE ఈజ్ ఈక్వల్ టు dW అనొచ్చు. dE అంటే ఏంటిది, ఇంటర్నల్ ఎనర్జీ. E అంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇంటర్నల్ ఎనర్జీ ఇక్కడ తగ్గుతుంది అంటే dW కూడా తగ్గుద్ది. ఇంటర్నల్ ఎనర్జీ ఇక్కడ పెరుగుతుందంటే ఇది పెరుగుతుంది అన్నట్టు.
అంటే ఇప్పుడు మీకు ఒక 2 టర్మినాలజీ చెప్తే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు -dw + dw. -dw అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆర్ దీనే ఎక్స్పాన్షన్ అనొచ్చు అన్నట్టు. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటారు ప్లస్ అంటే, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఆర్ కంప్రెషన్ అని అనొచ్చు. ఈ రెండు టర్మినాలజీలో మీకు స్టేట్మెంట్ చెప్తే చూడండి. -de ఈజ్ ఈక్వల్ టు -dw. -dw అంటే డ్యూరింగ్ వర్క్ ఎక్స్పాన్షన్ అన్నట్టు. డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ ఆర్ వర్క్ డన్ బై ద సిస్టమ్. డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, అంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ టెంపరేచర్ డిక్రీజెస్. అదే ఒకవేళ ఏ డ్యూరింగ్ అన్నట్టు అడియాబాటిక్ అన్నట్టు, ఎందుకంటే డీకి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ టెంపరేచర్ ఏమవుతుంది ఇక్కడ తగ్గుతుంది. డ్యూరింగ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కూలింగ్ టేక్స్ ప్లేస్, టెంపరేచర్ తగ్గుతుంది అంటే కూల్ అవుతుంది అన్నట్టు. డ్యూరింగ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కూలింగ్ టేక్స్ ప్లేస్, డ్యూరింగ్ అడియాబాటిక్ కంప్రెషన్ హీటింగ్ టేక్స్ ప్లేస్. మనకు అడిగింది ఏంది, ఈ ఫాల్ ఇన్ ద టెంపరేచర్ తగ్గాలి, ఎక్కడ తగ్గాలి, డ్యూరింగ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కూలింగ్ టేక్స్ ప్లేస్, ఫాల్ ఇన్ ద టెంపరేచర్ అంటే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అన్నట్టు. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. The reaction rate constant can be defined as the rate of the reaction when each reactant concentration is 0 unity double the initial concentration infinity. ఇప్పుడు మామూలుగా రేట్ ఆఫ్ ద రియాక్షన్ కి r కి రేట్ కాన్స్టెంట్ ఎప్పుడు ఈక్వల్ అవుతుందని అడుగుతుండు. a + b ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ అనేది ఇచ్చింది అనుకుందాం మనం. జనరల్ గా ప్రొడక్ట్స్ ఇచ్చింది అంటే m moles of a n moles of b reacts gives products. So rate of the reaction ఎట్లా రాస్తాం, r is equal concentration, r is directly proportional to a to the power of m and b to the power of n. ఇది మన జనరల్ గా రాసే రియాక్షన్. r is equal k into అంటే ఎప్పుడైతే నేను ప్రపోర్షనల్ తీస్తున్నా అక్కడ a అని రాస్తాం, a to the power of m b to the power of n రాస్తాం. r is equal, ఇప్పుడు ఈ ఆర్డర్ తీసుకున్నప్పుడు 1 తీసుకుంటున్నాయి, ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకుంటే సారీ ఇక్కడ 1 తీసుకుంటే కాన్సంట్రేషన్ మిలుగుద్ది. అలా కాకుండా ఇక్కడ ఆర్డర్ని 0 తీసుకుంటా, ఇక్కడ 0 తీసుకుంటా, ఈ వాల్యూ ఏమైంది, సంథింగ్ పవర్ 0 వాల్యూ ఎంత 1, ఇక్కడ సంథింగ్ పవర్ 0 వాల్యూ ఎంత 1. అప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ రేట్ కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఆ కేసులో మీరు ఏం చెప్పొచ్చు, ద రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ క్యాన్ బి డిఫైన్డ్ the rate of the reaction where each reactant concentration, లేదంటే each reactant concentration కూడా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు, ఇట్లా కాకుండా ఇది ఒక కేసులో చెప్పొచ్చు. రియాక్టెంట్ కాన్సంట్రేషన్ పరంగా చెప్పాలంటే ఇక్కడ సంథింగ్ r is equal to k అనుకున్నాం కదా, r is equal to k into reactant concentration 1 power n, here 1 power n, something power 1 power something is 1 only, కాబట్టి r is equal to k అవుతుంది. 1కి ఎంత తీసుకున్న పవర్ 100 తీసుకున్న 200 1000 లక్ష కోటి ఎంత తీసుకున్నా కానీ 1, కాబట్టి r is equal to k అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 59. What is the stereochemical relationship between the following of two molecules? Two molecules యొక్క స్టేటస్ ఏందని అడిగిండు. అసలుకి దీంట్లో మనకి ఒకటి లైక్ అబోవ్ ప్లేన్ బిలో ప్లేన్ ఇస్తే మనము చెప్పడానికి వస్తుంది, కానీ జనరల్గా అయితే చెప్పడానికి రాదు. చూడండి ఎందుకు, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు, ఇట్లా ఇచ్చిండు, కానీ ఇక్కడ ఇది ఏదో థిక్ చేసి ఇచ్చేసి ఇక్కడ C2H5 CH2 CH3 C2H5 అన్నట్టు, ఇక్కడ ఒక CH3 ఇక్కడ ఒక Cl. ఇప్పుడు వీటికి ఒకవేళ ఇక్కడ థిక్ లైన్ ఇట్లా డాటెడ్ లైన్ ఇస్తే చెప్పడానికి వస్తుంది. ఇక్కడ CH3 ఉందా, CH3 ఉంది, తర్వాత CH3కి ఒక కార్బన్ తర్వాత ఏముంది, CH3 ఉంది, CH3కి ఒక కార్బన్ తర్వాత CH3 ఉంది, మళ్ళీ CH3కి ఇంకో కార్బన్ పక్కన ఏముంది, Cl ఉంది, CH3కి ఒక కార్బన్ పక్కన Cl ఉంది, Clకి ఇంకో కార్బన్ గ్యాప్ ఉంది, అంటే ఇట్లా 3 కూడా ఒక కార్బన్ తర్వాత ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ థిక్ లైన్ అని ఇచ్చుంటే అప్పుడు ఒకటి అబోవ్ ద ప్లేన్ బిలో ద ప్లేన్ రిప్రజెంట్ చేయడానికి వస్తుంది. ఇక్కడ ఏం చెప్తావు, ఇది అబోవ్ ద ప్లేన్, ఇది బిలో ద ప్లేన్, ఇది కూడా బిలో ద ప్లేన్, కానీ ఇక్కడ అట్లా చెప్పడానికి రాదు. ఒకవేళ ఇక్కడ డాటెడ్ ఇస్తే అది బిలో ద ప్లేన్ అని చెప్పొచ్చు,
కాబట్టి ఏం ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ ఏం చెప్తాం, ఈ రెండు ఐడెంటికల్ స్ట్రక్చర్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఏం లేదు ఇక్కడ చెప్పడానికి. క్వశ్చన్ నెంబర్ 59 అయిపోయింది కదా, 60 ఇప్పుడు. అసిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ జనరల్గా C డబల్ బాండ్ O డబల్ బాండ్ O లీనియర్ మాలిక్యూల్ ఒకవేళ కాక తీసుకుంటే డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది కాబట్టి IR ఇన్యాక్టివ్ అని చెప్తావు. ఒకవేళ అడుగుతాడు CO2 మాలిక్యూల్ మాత్రమే ఇచ్చినప్పుడు అది అంటే సిమెట్రిక్ CO2 మాలిక్యూల్ ఇచ్చినప్పుడు IR ఇన్యాక్టివ్. అలా కాకుండా అసిమెట్రిక్ స్ట్రెచింగ్ అన్నట్టు ఇట్లా అంటే CO2 అనేది ఇట్లా ఇట్లా బెండ్ అవుతుంటుంది, ఇట్లా బెండ్ అవుతుంటుంది, 2 సైడ్స్ ఒక సైడ్ బెండ్ అయ్యి ఇట్లా అసిమెట్రిక్ ఇచ్చినప్పుడు IR యాక్టివ్ అవుతుంది. IR అండ్ రామన్ అనేవి రెండు కాంప్లిమెంటరీ స్పెక్ట్రాస్, ఒకటి యాక్టివ్ ఉన్నప్పుడు ఇంకోటి ఇన్యాక్టివ్ లాగా తీసుకుంటాం అన్నట్టు. సో IR CO2 స్ట్రెచింగ్ అసిమెట్రిక్ స్ట్రెచింగ్ ఆఫ్ CO2 ఏం చెప్తున్నాం, IR యాక్టివ్ అని చెప్తున్నాం కాబట్టి రామన్ ఇన్యాక్టివ్ అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 61. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కలీ మెటల్స్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ అన్నాడు. మీరు పీరియాడిక్ టేబుల్ మొత్తంలో హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ ఏంటంటే సీజియం. ఏం లేదు, అది సింపుల్గా ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, పాజిటివ్ ఛార్జ్ ఫామ్ చేస్తుంది ఈజీగా. క్వశ్చన్ నెంబర్ 62. ఇదే క్వశ్చన్ మనకి IF7 రిపీట్ అయింది 2022 పేపర్లో పార్ట్ 1లో చేసిన. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 IF7 కదా, ఐలో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 7 రాసుకో. 1 2 ఈచ్ ఫ్లోరిన్. So what is the mean by hybridization? Hybridization is equal to number of sigma bonds plus number of lone pairs. 1 2 3 4 5 6 7 sigma bonds ఉన్నాయి కాబట్టి sp3d3. sp3d3 అంటే ఏం చెప్తావు, డైరెక్ట్ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్, సారీ మన పెంటగోనల్ బైపిరమిడల్ ఇలా ఉంటుంది. మధ్యలో I రాసేసి ఫ్లోరిన్ యాక్సియల్ ఒకటి, ఇదంతా యాక్సియల్ ఒకటి, 5 మెంబర్ రింగ్ ఉంటుంది కదా, ఈచ్ ఫ్లోరిన్ ఎట్లుంటుంది. ఇది sp3d3 పెంటగోనల్ బైపిరమిడల్. సేమ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, కావాలంటే చూడండి వీడియో. సేమ్ ఎగ్జాంపుల్ 2021 మన వీడియోనే ఉంది. పార్ట్ 1 లింక్లో పెడతా, ఒకసారి చూడండి. పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది మన దాంట్లో. 62 తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 63. ఇది ఆల్రెడీ చెప్పిన మీకు ఫస్ట్ ఇంతకుముందు పార్ట్ 3లో చెప్పిన. ద అయాన్ విచ్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ CO ఈస్. దీంట్లో చెప్పడానికి కూడా ఏం లేదు. COలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 14 ఉంటాయి, అవునా. సేమ్ 14 ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉంటాయని అడుగుతాడు. ఆప్షన్స్ O2 మైనస్ Cn మైనస్ N+2 N2 ప్లస్ O2 ప్లస్. ఆక్సిజన్ ఎంత, ఒకదాని అటామిక్ నెంబర్ 8 కదా, 8 లో 16 ఉన్నాయి, ఇది ఒకటి 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇలా. కార్బన్ ఎంత 6, నైట్రోజన్ ఎంత 7, 7 6 13, ఒకటి 14 ఎలక్ట్రాన్స్. నైట్రోజన్ ఎంత, ఒకదానికి 7 కదా, 7 7 14, ఒకటి తీసేయి ప్లస్ ఉంది కాబట్టి, ఒకటి తీసేస్తే 13. ఆక్సిజన్ ఎంత 8 8 16, ఒకటి తీసేస్తే 15, ఇలా 14 ఇలా 14. దేంట్లో ఆన్సర్ Cn మైనస్. పెద్ద చిన్న పిల్లలకు వచ్చిన అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 64. The atomic radii of the second and third transition series are almost same due to. ఎందువల్ల ఉంటుందంటే డ్యూ టు ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ అని చెప్తారు అన్నట్టు. ఎందుకంటే 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్ ఇట్లా 3 సిరీస్లు ఉంటాయి. స్కాండియం, ఇట్రియం, ల్యాంథనం. 6D కూడా ఉంటుంది, ఇక రాయట్లేదు నేను. స్కాండియం, ఇట్రియం, ల్యాంథనం, యాక్టినియం అని ఉంటుంది. స్కాండియం, టైటానియం, జిర్కోనియం, ఆఫ్నియం, వెనడియం, నియోబియం, టాంటాలం. ఇట్లా నేర్చుకోండి గ్రూప్స్. వెనడియం, నియోబియం, టాంటాలం, క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, నెక్స్ట్ మ్యాంగనీస్, టెక్నీషియం, రీనియం, నెక్స్ట్ మ్యాంగనీస్ తర్వాత ఫెర్రస్, రుదీనియం, ఆస్మియం, కోబాల్ట్, రోడియం, ఇరిడియం, నికెల్, పలాడియం, ప్లాటినం, కాపర్, సిల్వర్, గోల్డ్. తెలుసు కదా కాపర్, సిల్వర్, గోల్డ్ కాయినేజ్ మెటల్స్. కాపర్, సారీ నాట్ కాయినేజ్, మెయిన్ ఏంటంటే
గోల్డ్ ఆర్నమెంట్ మెటల్స్, ఇవి కాయినేజ్ మెటల్స్ అన్నట్టు పక్కనే. నెక్స్ట్ జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. ఇట్లా నేర్చుకోండి, మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏమంటుండో 4D సిరీస్లో 5D సిరీస్లో ఈ సైజ్ అనేవి సేమ్ ఉంటాయి అంటుండు. ఎందుకు? పైనుంచి కిందికి అనేది ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి మధ్యలో ల్యాంథన్ ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ మెయిన్ ఇది ఒక్కటి తప్ప ఈ 2 ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఫస్ట్ ఎలిమెంట్స్ మిగిలిన అన్ని సిమిలర్ సైజ్ ఉంటాయి. దీనికి ఆల్మోస్ట్ 134 పికోమీటర్స్ 134 పికోమీటర్స్ ఉంటుంది సైజు. మీరు బుక్లో తీసి చూస్తే డైరెక్ట్ సైజులు కూడా సేమ్ ఉంటాయి. ఎందుకు రీజన్ అంటే ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది రీజన్ అన్నట్టు. ఇట్లా నేర్చుకోండి, ఈ గ్రూప్స్ నేర్చుకుంటే ఇట్లా నిలువుగా మీకు చాలా ఈజీ ఉంటుంది అన్నట్టు, ఫెచ్చింగ్ ఉంటుంది. కెమిస్ట్రీలో ఉండాలనుకుంటే మాత్రం ఏదో టైంపాస్ కేబీపీజీ సెట్ రాసి పాస్ అయ్యి సీట్ కొట్టుకొని ఏదో జస్ట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యామంటే అవసరం లేదు. కానీ నిజంగా జెన్యూన్గా కెమిస్ట్రీ నుండి కొంచెం ఏదో ఒకటి సాధించాలంటే కొట్టండి, కష్టపడితే ఏదైనా ఖచ్చితంగా సాధ్యం అవుతుంది మనిషికి. క్వశ్చన్ నెంబర్ 65. RmGx plus CO2 it gives to X. ప్రీవియస్ క్వశ్చన్ పాత వీడియోలో చేసిన ఆల్రెడీ. RmGx plus CO2ని ఇట్లా కూడా రాసి చూపించిన ఆ రోజు. కాకపోతే అందులో వేరే ఆప్షన్ ఇచ్చినట్టుంది మనకి. RmGx తీసుకున్నప్పుడు R మైనస్ ఉంటుంది కదా, పోయి ఎక్కడ అటాక్ అయింది ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ O మైనస్ ఇట్లా రాసుకుంటావు. అప్పుడు ఏం రాస్తావు? C డబల్ బాండ్ O R O మైనస్ దగ్గరికి ఏమొస్తుంది? MgX వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయంటేను ప్రొటోనేట్ చేయి. వాడు హైడ్రాలసిస్ చేయలేకపోతే హైడ్రాలసిస్ చేస్తే ఏమైంది? H2O వేస్తే ఇటు H ఇటు OH యాసిడ్ ఫామ్ అయితే RC డబల్ బాండ్ OH కార్బాక్సిలిక్ యాసిడ్ ప్లస్ MgX OH ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. Metal carbonyls are coordinated complexes of transition metal with. అసలు ఇది క్వశ్చన్ నాకైతే అర్థం కావట్లేదు. మెటల్ కార్బోనైల్స్ అన్నాడు, ఆల్రెడీ CO అంటేనే కార్బోనైల్స్, ఆప్షన్లో CO ఇచ్చిండు. ఇప్పుడు మెటల్ కార్బోనైల్స్ ఆర్ కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ విత్ దేనితో ఉంటుంది? ఇంకా CO తోటే ఉంటుంది, అంతేగాని N2O తోటి H2S NO తోటి అయితే ఉండదు. ఒకవేళ మెటల్ నైట్రోసైడ్స్ అన్నప్పుడు మాత్రమే NO తోటి ఉంటుంది. ఓన్లీ జనరల్గా ఉండేది మెటల్ కార్బోనైల్స్ నైట్రోసైడ్సే ఉంటాయి. కానీ ఈ మెటల్ N2O మెటల్ H2S చాలా తక్కువ అన్నట్టు. అసలు క్వశ్చన్లోనే అసలు ఆన్సర్ పెట్టుకుందాడు డైరెక్ట్. 66 క్వశ్చన్లో మెటల్ కార్బోనైల్స్ అన్నాడు, దేనితో ఉంటుంది అంటే కార్బోనైల్ తోటి CO తోటే ఉంటుంది, కార్బోనైల్ గ్రూప్ తోటి. 67 ఇది జనరల్ క్వశ్చన్, మనకి ఎవరికైనా తెలుసు. ఎనీమియా ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్. ఎనీమియా ఏంటంటే మన రక్తంలో ఉండే హీమోగ్లోబిన్లో ఉండే ఐరన్ +2 అనేది డెఫిషియెంట్ ఉంటే దాన్ని ఎనీమియా అంటారు, రక్తహీనత అంటారు తెలుగులో. క్వశ్చన్ నెంబర్ 68. ఇది రిపీటెడ్, ఈ మోడల్ ఇది కామన్ అన్నట్టు ఇట్లాంటి క్వశ్చన్లు వస్తాయి. K3 valency of the chromium in K3CrCn taken 6 times. చెప్పినా కదా ఇలా సేమ్ ఎగ్జాంపుల్ ఆడొచ్చింది. R8 దగ్గర వచ్చినప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోమని. ఎట్లా? ఫస్ట్ విడగొట్టు 3K+, తర్వాత ఏం చేయి, అయాన్స్ సపరేట్గా రాసిన తర్వాత దీన్ని కనుక్కోవాలి. ఇక్కడ +3 ఉంది కాబట్టి ఛార్జ్ -3 అయింది. ఈచ్ సైనైడ్ అనేది Cn మైనస్ ఉంటుంది కాబట్టి ఇది నీకు తెలియదు కదా, X ప్లస్ 6 ఇంటూ ఎంత ఈచ్ -1 కదా, ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎంత -3కి ఈక్వల్. X ప్లస్ 6 ఇంటూ -1 -6 ఈజ్ ఈక్వల్ టు -3. X ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 6 అడిగిపోతే టోటల్ X ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? +3. క్రోమియం ఏమైంది? +3 ఆక్సిడేషన్ స్టేట్. మీ ఎంత కొంచెం చిన్నపిల్లల క్వశ్చన్స్ ఆల్రెడీ పాత వీడియోలలో రిపీటెడ్గా చెప్పిన ఇలాంటి మోడల్స్ క్వశ్చన్స్ కొన్ని వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామ్లో కంపల్సరీ అడగాల్సింది ఇట్లాంటి క్వశ్చన్. ఇక ఇది కూడా సేమ్ 2022 పేపర్లో పెట్టు. తర్వాత ఒక వీడియో మనం కావాలంటే చేసుకుందాం. ఎన్ని దాంట్లో క్వశ్చన్స్ దీంట్లో క్వశ్చన్స్ ఏ మోడల్ ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి మనం అనాలిసిస్ చేసి ఒక వీడియో చేద్దాం. EDTA ఇది లైగాండ్ అన్నాడు. EDTA మీకు ఆ రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, పాత వీడియోలు తీసి చూస్తే అర్థమవుతుంది. CH2 N ఇథిలీన్ డయామైన్ కాబట్టి 2 అన్నట్టు, 2 నైట్రో తీసుకుంటే సరిపోతుంది. CH2N CH2COO-, ఇథిలీన్ EDTA ఫుల్ ఫామ్ ఏంది? ఇథిలీన్ డయామైన్
టెట్రా ఎసిటేట్ EDTA, ఇథిలిన్ అంటే ఇథిలిన్, ఇది డి అంటే డయామైన్, ఇక్కడ ఒక అమైన్ ఇక్కడ ఒక అమైన్, EDT టీ టెట్రామైన్, ఇథిలిన్ డయామైన్, టెట్రా ఏ అంటే ఎసిటేట్, ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్, 4 మైనస్లు డొనేట్ చేస్తుంది, నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్స్ డొనేట్ చేస్తుంటుంది. అంటే ఇక్కడ ఒక లైగేటింగ్ సైట్, ఇది ఒక లైగేటింగ్ సైట్, ఇక్కడ 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 టోటల్ హెక్సాడెంటేట్ లైగండ్ అంటాం. ఇది ఆల్రెడీ మనం చేసినాం కూడా, చూసుకోండి కావాలంటే వీడియో. లాస్ట్ 2022లో వచ్చింది, సేమ్ క్వశ్చన్ 23లో వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 70, ఇది కూడా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది, కావాలంటే 22 పేపర్ తీసి చూడండి. ద డోప్డ్ ఎలిమెంట్ ఇన్ సెమీ కండక్టర్స్ యాక్ట్ యాజ్ ఏ బ్రిడ్జ్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అండ్ వేకెంట్ బ్యాండ్. అంటే ఈ కాన్సెప్ట్ మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినామంటే, ఆ రోజు మధ్యలో సిలికాన్ జర్మేనియం అనేవి ఉంటాయి, ఈ పక్కన థర్డ్ గ్రూప్ ఉంటుంది 3A, ఇది 4A అన్నట్టు, పక్కన 5A ఉంటుంది. 5A ఏంటిది, ఈ గ్రూప్ తెలుసు కదా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్స్ అనేది నిలువుగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా, బోరాన్తో స్టార్ట్ అయింది 3A, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. 4A కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. నెక్స్ట్ 5 నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. తర్వాత ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పోలోనియం. తర్వాత ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్, హీలియం. నెక్స్ట్ గ్రూప్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రెడాన్. ఇట్లా బైహార్డ్ చేసేది ఈజీగా ఉంటాయి. ఈ సిలికాన్ జర్మేనియం ఈజ్ డోప్డ్ విత్ ద బోరాన్, అల్యూమినియం, గ్యాలియం. సో ఈ గ్యాలియం తోటి డోప్ చేస్తే మీకు వచ్చేది P టైప్ వస్తాయి. ఒకవేళ ఇవి దీంతో డోప్ చేస్తే, ఇదే ఒకవేళ దీంతో డోప్ చేస్తే, డోప్ ఏముంది ఇక్కడ, గ్రూప్ కార్బన్ కదా, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సెనిక్ తోటి డోప్ చేస్తేనేమో N టైప్ వస్తాయి, వీటితో టైప్ చేస్తేనేమో P టైప్ వస్తాయి అన్నట్టు. ఇవి దేనిగా యూజ్ చేస్తాయి అంటే బ్రిడ్జ్గా యూజ్ చేస్తాయి అని ఇస్తుంది అన్నట్టు, బ్రిడ్జ్ బ్యాండ్గా యూజ్ చేస్తాం. కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ అది మన వేరే కాన్సెప్ట్. కండక్షన్ బ్యాండ్కి డోనర్ బ్యాండ్, యాక్సెప్టర్ బ్యాండ్, నియర్గా ఉంటే ఏం జరుగుతాయి, దూరంగా ఉంటే ఏం జరుగుతాయి అని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని CS రిలేటెడ్. ఇప్పుడు చెప్పిన 71వ క్వశ్చన్కి నేను సాలిడ్ స్టేట్ అని ఒక వీడియో చేసిన, చూడండి వీలుంటే. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఆఫ్ సాలిడ్ స్టేట్ అని. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మొత్తం 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ 7 క్రిస్టల్ సిస్టమ్స్లో క్యూబిక్ ఉంటుంది, CTO టెట్రాగోనల్, తర్వాత ఆర్థోరాంబిక్, తర్వాత ట్రైగోనల్ ఆర్ రాంబోహెడ్రల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఇట్లా 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్లో ఆర్థోరాంబిక్ వచ్చేసి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఉంటాయి అన్నట్టు. మీకు ఒకసారి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా, అలా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటే మీకు ఈజీ ఉంటుంది. క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, నెక్స్ట్ ట్రైగోనల్ ఆర్ రాంబోహెడ్రల్, నెక్స్ట్ ట్రైగోనల్ ఆర్ రాంబోహెడ్రల్, నెక్స్ట్ హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. దీంట్లో ఏమైతే అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C అంటే అన్నిట్లలో ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్. ఇదే ఫార్మాట్ రిపీట్ చేయండి ఇక్కడ కూడా. ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్, లాస్ట్ కూడా నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్. ఈ మూడింటికి అంటే ఇక్కడ అంటే A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C, A ఈజ్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C, A నాట్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఆల్ఫా, బీటా, గామా 3 కూడా 90 ఉంటాయి. ఇక్కడ ఇది ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా 3 నాట్ ఈక్వల్ టు 90 ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90 ఉంటుంది, గామా 120 ఉంటుంది, ఇట్లా చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ దాంట్లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా 3 కూడా నాట్ ఈక్వల్ టు 90 ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తామంటే లాస్ట్ ఒకటి ఉంటుంది, అది మోనోక్లినిక్, ఇది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు 90, గామా ఈక్వల్ టు 90 అని ఉంటుంది. మన పాత వీడియోలో చేసిన చూడండి. ఇప్పుడు ఉన్న ప్రకారం మనకి హెక్సాగోనల్ కదా ఇది. ఈ కండిషన్ ఏంటిది, A ఈజ్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C ఉంది కదా, అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90, గామా 120. ఇది ఇయ్యలే కానీ ఇచ్చిన సేఫ్ సైడ్ అన్నట్టు. ఇది కాన్సెప్ట్. ఈ వీడియో కంప్లీట్గా చేసిన మనకి లింక్ ఈ వీడియోలో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తే చూడండి ఒకసారి, ఈజీగానే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 72.
ద మోస్ట్ స్టేబుల్ cation అమాంగ్ ద ఫాలోవింగ్ అన్నాడు. మోస్ట్ స్టేబుల్ cation ఏంటంటే ఒకటేమో మిథైల్ గ్రూప్స్ ఇచ్చిండు కదా, టెర్షరీ కార్బోకేటయాన్ ఒకటి ఇచ్చిండు, ఇంకోటి బెంజోయిల్ కార్బోకేటయాన్ ఒకటి ఇచ్చిండు. బెంజైల్ కార్బోకేటయాన్ ఈ రెండిట్లల్లో మోర్ స్టేబుల్ ఏంటంటే నేను దీనికి చూసి చెప్తున్నాను. ఎందుకు? దీంట్లో హైపర్ కాంజుగేషన్ అనేవి 9 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి హైపర్ కాంజుగేషన్ ఇస్ ఆల్సో క్రియేట్స్ ద స్టెబిలిటీ టు ద కార్బోకేటయాన్, హెన్స్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ అన్నట్టు. మిగిలిన ఏంది CH3+ C2H5 వీటికంటే మనకి ఇదే టెర్షరీ మోర్ స్టేబుల్ అని తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈ రెండింటి కంపారిజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. క్వశ్చన్ నెంబర్ 73. ప్రైమరీ ఆల్కహాల్స్ అండర్గోస్ డాష్ రియాక్షన్ టు ఫార్మ్ ఆల్కీన్స్. ఆల్రెడీ మనం చెప్పినాం కదా ఇంతకుముందు. ప్రైమరీ ఆల్కహాల్స్, లెట్స్ సే నేను ఒక ఆల్కహాల్ తీసుకుంటున్నా CH3CH2OH ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, ఇది ఒక ఆల్కహాల్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH తీసుకున్నా. ఇక్కడ ఒక H ఉంటుంది కదా, ఈ హెచ్ని OH వచ్చి తీసుకుంటుంది, ఇట్లా వెళ్ళిపోయి వాటర్గా వెళ్ళిపోద్ది అన్నట్టు. ఈ రెండింటి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఎంత ఏంటి రియాక్షన్స్? ఎలిమినేషన్ రియాక్షన్స్. సేట్ జాఫ్ ఇవి కాన్సెప్ట్స్లో వస్తుంటాయి. ఈ మోడల్ కూడా మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. క్వశ్చన్ నెంబర్ 74. రిలేటివ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ అమైనో యాసిడ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఆప్షన్స్ వచ్చేసి స్టీరిక్ ఎఫెక్ట్, మీసోమరిక్ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్, స్టెబిలైజేషన్ కేటయాన్ బై హైడ్రేషన్. ఈ జనరల్గా మనకి బేసిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే లోన్ పేర్ని డొనేట్ చేయడాన్ని, ఈజీగా లోన్ పేర్ చేయడాన్ని మోర్ బేసిక్ అంటాం. కాకపోతే ఇక్కడ ఏమంటుండు, ఏటి మీద డిపెండ్ కాదంటుండు, మీసోమెరిక్ ఎఫెక్ట్ మీద డిపెండ్ కాదు. ఎందుకంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది రెజొనెన్స్ ఎఫెక్ట్ అన్నట్టు, దాన్ని డీలోకలైజేషన్ ఎఫెక్ట్ అని కూడా అనొచ్చు అన్నట్టు. డైరెక్ట్ ఇది స్టేట్మెంట్ వైజ్కి వచ్చింది మీసోమెరిక్ ఎఫెక్ట్ ఆన్సర్. 75. ఆల్రెడీ క్వశ్చన్ మీకు ఇంతకుముందు మాస్ స్పెక్ట్రా వచ్చినప్పుడు పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఈజ్, ఆప్షన్ చెప్పిన మీకు ఫస్ట్ 4 పార్ట్స్లో ఉంటుంది. అయనైజేషన్ అని చెప్పిన, సెకండ్ యాక్సెలరేషన్, ఆర్డర్ అన్నట్టు యాక్సెలరేషన్, 3 డిఫ్లెక్షన్, 4ది డిటెక్షన్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఒకసారి చూడండి. ఇక మనం నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.